సభలో యుద్ధంనే ప్రకటించాను. అతను సిద్ధం సిద్ధమని ఆయన చిన్న కోకిల కోస్తున్నాడు కదా. ఆయనకి యుద్ధమే యుద్ధం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రక్షాళన, ప్రభుత్వం మారేలా చేయడం. యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయటం. జగన్కి ఆ యుద్ధం యుద్ధం. జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగలను తీసి పడేస్తాం, భీమవరంలో ఉండే జలగతో సహా. రేపొద్దు నుంచి ఒకటే, బంధువు అనే పదం తీసేయండి ఇక్కడి నుంచి. విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పే ఒక్కొక్క మాట నాకు చాలా ప్రమాణం, మహావాక్యం నాకు అది. అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ, వాని కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు. వీళ్ళ దిగజారుడు తనానికి కులం ఒకటి మద్దతు అయిందంటే అది డేంజర్. కులం అందరికీ పడిపోతుంది. మీ అందరికీ అర్థం కాంది కూడా, గ్రంథి శ్రీనివాస్ కాపు కులస్తుడు మనవాడని చెప్పి అందరు వెనకేసుకొస్తే అతను చేసే చెడ్డ పనులన్నీ, దుర్మార్గ పనులన్నీ ఆ చుట్టుపక్కల మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మొత్తానికి వర్తించేస్తున్నారు. ఇది మీరు చాలా లోతుగా అధ్యయనం చేయాలి, ఆలోచించాలి.